విజయవాడ పశ్చిమ టీడీపీ రాజకీయం వేడెక్కుతోంది. విజయవాడ వెస్ట్ సీటు ఇవ్వాలని బుద్ధ వెంకన్న పట్టుబడుతున్నారు. తమకే విజయవాడ పశ్చిమ సీటు కేటాయించాలని రేపు భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. విజయవాడ వెస్ట్ సాధ్యం కాకపోతే అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలంటున్నారు. అయితే బుద్ధ వెంకన్న ఆశించే 2 స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటులో ఎటూ తేల్చుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీ మరోవైపు విజయవాడ పశ్చిమ సీటును మైనార్టీలకు కేటాయించాలని ఆ వర్గం నేతలు ఇవాళ ర్యాలీ చేపట్టారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, బలరాం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వ్యవహారం టీడీపీ అధిష్టాన వర్గానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని మైనార్టీలకు కేటాయించాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మిత్రపక్షమైన జనసేన కూడా మాకే కావాలని అక్కడ ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా పోతిన మహేష్ అనే ఆయన ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. 2019లో కూడా ఆయన పోటీ చేశారు. అయితే ఇంకో కీలక అంశం ఏమిటంటే బుద్ధా వెంకన్న పార్టీ సీనియర్ నేత, టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి తీరుతానంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా కూడా అధిష్టాన వర్గాన్ని కలిసి విన్నవించుకున్నారు. టీడీపీలో కూడా 4 కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే బుద్ధా వెంకన్న ఈ స్థానం కాకపోతే నాకు అనకాపల్లి పార్లమెంటు స్థానమైన కేటాయించాల్సిందే అంటున్నారు. విధేయుల కోటాలో నాకు అవకాశం కల్పించాలంటున్నారు. దీనికి సంబంధించి రేపు తన నివాసం దగ్గర నుంచి కూడా కనకదుర్గ టెంపుల్ వరకు కూడా ర్యాలీ చేపట్టారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అయితే ఈ రోజు మాత్రం మైనార్టీ నేతలంతా కలిసి విజయవాడ వెస్ట్ ను, టీడీపీ మైనార్టీ నేతలంతా కలిసి విజయవాడ వెస్ట్ ని మైనార్టీలకే కేటాయించాలని కూడా కోరుతున్నారు. మైనార్టీల నుంచి జలీల్ ఖాన్ కావచ్చు, ఎంఎస్ బేగ్ ఇద్దరు కూడా సీటుని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా మరోవైపు నాగుల మీరా కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి 4 ఆశిస్తున్నారు. ఏదైతే జనసేన నుంచి ఇప్పటికే ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఏదైతే పోతిన మహేష్ కూడా తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల వ్యవహారం సంబంధించి ఇప్పటికే 2 పార్టీల మధ్య కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మొన్న 2 సీట్లను ప్రకటించడంతో కొంత గందరగోళం కూడా అయిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ సంబంధించి కూడా టీడీపీ అధిష్టాన వర్గం ఎటు నిర్ణయం తీసుకోలేక కొంత సంశయంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బుద్ధా వెంకన్న మాత్రం పలు దఫాలుగా టీడీపీ అధినేత చంద్రబాబును కావచ్చు, లోకేష్ గాను కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి కావచ్చు మీకు విధేయులుగా ఉంటున్నాను, విజయవాడ కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీకు అండగా నిలబడుతున్నాను, వైసీపీపై నిరంతరం పోరాటం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటును నాకు కేటాయిస్తే మీకు ఇదే విధంగా అండగా నిలబడతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం కూడా ఇప్పటికే సీట్లపై కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు కసరత్తు చేస్తున్నారు. రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును కలవబోతున్నారు. సీట్లపై ఒక క్లారిటీ వస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వెస్ట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వెస్ట్ ని ఏం చేయాలి, ఏదైతే బుద్ధా వెంకన్నని ఎలా ఒప్పించాలి, ఒకవేళ బుద్ధా వెంకన్న కేటాయించాలా లేదా జనసేనకు సంబంధించి ఏ విధంగా సెటిల్ చేయాలనేది అనేక ప్రశ్నలు అయితే టీడీపీ అధిష్టాన వర్గానికి తలెత్తుతున్నాయి. మరోవైపు మైనారిటీ కోటా అంశం కూడా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో వెస్ట్ ని ఏ విధంగా సెటిల్ చేయాలో అర్థం కాక కొంత అయితే టీడీపీ అధిష్టాన వర్గం కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వెస్ట్ వ్యవహారంలోనే గతంలో కేసీఆర్ నాని కూడా పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడలో గ్రూప్ రాజకీయాలు కూడా వెస్ట్ నియోజకవర్గంలో జరిగే రాజకీయాలే కేంద్రంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం దీనిపై ప్రత్యేక ఆలోచన చేస్తుంది. వీళ్ళని తొందరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. బుద్ధా వెంకన్న మాత్రం రేపు ర్యాలీ తలపట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.